రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష నేటికి 5 రోజులు పూర్తయింది. గురువారం రైల్వే కోడూరు పట్టణంలో అన్నమయ్య జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆటో కార్మికులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని సౌకర్యాలున్న రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన అంశంపై ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఏదైతే మదనపల్లి జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి ఒక జిల్లాగా ఏర్పడిందో తదుపరి ఏదైతే అన్నమయ్య జిల్లా ఉన్నదో జిల్లా కేంద్రంపై అనేక చోట్ల ప్రజలు వారి యొక్క అభిప్రాయాలు కానీ వారి ఆక్రోషం కానీ వ్యక్తపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోడూరులోని ఈ జిల్లా కేంద్రం సంబంధించి మహాగర్జన జేఏసీ గారి ఆధ్వర్యంలో పోయిన ఆదివారం నాడు ప్రారంభించి ఈరోజు 5వ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము వచ్చి సంఘీభావం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కానివ్వండి, వారి యొక్క ఆక్రోషం కానివ్వండి, ఈ యొక్క గర్జనకు గత 5 రోజుల నుంచి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు, ప్రత్యేకించి విద్యా సంస్థల వారి యొక్క ఏదైతే సహాయ సహకారం అందించడం కానీ దానికి నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా వారి యొక్క అభియోగం ఏదైతే ఉన్నదో, వారి యొక్క ఆక్రోషం ఏదైతే ఉన్నదో ప్రభుత్వం దృష్టికి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ ద్వారా తీసుకువెళ్ళి వారికి తగిన న్యాయం చేసే విధంగా మేము కూడా వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి భౌగోళికం కానీ ఆ తర్వాత వివిధ అంశాల్లో ఏదైతే ఇక్కడ మీరు చెప్పే అభియోగాలు ఏదైతుందో వారికి డిమాండ్ ఏదైతుందో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతున్నదో దాన్ని పునః పరిశీలన చేస్తూ వారి యొక్క మనోభావాల్ని కూడా గుర్తిస్తూ వారిని కూడా పరిగణలో తీసుకోవాలనేసి మా యొక్క అభిప్రాయం. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.